మనం ఎలా నడుచుకుంటామో అదే మన లైఫ్ను డిసైడ్ చేస్తుంది. ఆటల్లో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి, పట్టుదల, అన్నింటికి మించి క్రమశిక్షణ చాలా ముఖ్యం. అది లేకుంటే ఎవ్వరూ కూడా కెరియర్లో ఎదగలేరు. భారత క్రికెట్లో వినోద్ కాంబ్లీ కెరియర్ ప్రతి ఒక్కరికి గుణపాఠంగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. చిన్న వయసులోనే వచ్చిన పేరు, డబ్బు, లగ్జరీ లైఫ్ను సరిగ్గా హ్యాండిల్ చేయకుంటే కెరియర్ ముగిసిపోతుందనడానికి కాంబ్లీ అసలైన ఉదాహరణ. స్టార్డమ్ సంపాదించుకోవడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం. ఇది తెలియకనే ఉన్ముఖ్ చంద్, పృథ్వీ షా వంటి క్రికెటర్లు కెరియర్ని నాశనం చేసుకుంటున్నారు. స్టార్గా ఓ వెలుగు వెలిగి కెరియర్ని నాశనం చేసుకున్న వారి టాపిక్ వస్తే వినోద్ కాంబ్లీ గురించి తప్పక ప్రస్తావించాల్సిందే. సుదర్శనం విద్యా మందిర్ స్కూల్లో చదివిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి స్కూల్ క్రికెట్ టోర్నీలో 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 25 ఏళ్ల వరకు ఇదే స్కూల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. 664 పరుగుల భాగస్వామ్యంలో వినోద్ కాంబ్లీ 349 పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ 326 పరుగులే చేశాడు. రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి బంతికే సిక్సర్ బాదిన వినోద్ కాంబ్లీ 1991లో వన్డే అరంగేట్రం, తరువాతి ఏడాది టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఒకప్పుడు కాంబ్లీ సచిన్ను మించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్తో అద్భుతాలు చేశాడు. సచిన్ టెండూల్కర్తో కలిసి అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వినోద్ కాంబ్లీ చేజేతులా కెరియర్ని నాశనం చేసుకున్నాడు. 14 టెస్ట్ ఇన్నింగ్స్లలో 1000 పరుగులు చేసి అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. వినోద్ కాంబ్లీ బుల్లెట్ స్పీడ్తో కెరియర్ని మొదలుపెట్టాడు. తన కెరియర్లో 3వ టెస్టులో తొలి డబుల్ సెంచరీ చేసిన వినోద్ కాంబ్లీ ఆ తరువాతి టెస్టులో 227 పరుగులు చేశాడు. శ్రీలంకపై మరో 2 సెంచరీలు చేశాడు. వరుసగా 3 టెస్టుల్లో 3 దేశాలపై 3 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్గా వినోద్ కాంబ్లీ రికార్డ్ ఇంకా చెక్కు చెదరలేదు. బ్రాడ్మన్ తరువాత టెస్టుల్లో మొదటి 1000 పరుగులు సాధించేందుకు అతని యావరేజ్ భారత్ తరపున ఇప్పటికీ అత్యుత్తమమే. అయితే ఆ తరువాత వినోద్ కాంబ్లీ కెరియర్ పతనమవుతూ వచ్చింది. వ్యసనాలకు బానిసైన వినోద్ కాంబ్లీ క్రికెట్ ఆటపై ఫోకస్ కోల్పోయాడు. వరుసగా ఫెయిల్ అవుతూ రావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. మొదటి 8 టెస్టుల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 1000 పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ ఆ తరువాత 9 టెస్టుల్లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. వ్యసనం అతడి కెరియర్ను నాశనం చేసింది. మద్యానికి బానిసవ్వడంతో కాంబ్లీ క్రికెట్ కెరియర్లో కనుమరుగయ్యాడని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలోనూ పలు వివాదాలను అతను మరింత పాతాళానికి నెట్టాయి. చాలా యంగ్ ఏజ్లోనే వచ్చిన పేరు, ప్రఖ్యాతలు, డబ్బు, స్టేటస్ను కాంబ్లీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఫలితంగా ఆటపై ఏకాగ్రత తగ్గింది. వ్యసనాలపై అట్రాక్ట్ అయ్యాడు. పలువురు కాంబ్లీని హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. దీంతో 2000లో అతని కెరియర్ ముగిసింది. క్రికెట్కి దూరమయ్యాక అనారోగ్యంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఆర్థికంగానూ అతడి పరిస్థితి బాగాలేదని సమాచారం. బీసీసీఐ ఇచ్చే పింఛనుతో నెట్టుకొస్తున్నాడు. 2012 నుంచి ఆరోగ్య సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. 2013లో గుండెపోటుకు గురవడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. యాంజియోప్లాస్టీ తరువాత కోలుకున్నప్పటికీ మునుపటిలా నడవలేకపోతున్నాడు. సచిన్ పలు సందర్భాల్లో అతనికి సాయం చేసిన కాంబ్లీ మాత్రం తన కెరియర్ను తానే చేజేతులా నాశనం చేసుకున్నాడు. వ్యసనాలకు బానిసైన వినోద్ కాంబ్లీని సచిన్ కూడా పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. సచిన్ ఆటపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో ఆకాశమంత ఎదిగితే వివాదాలు, వ్యసనాలతో చేజేతులా కెరియర్ను పాడు చేసుకున్న కాంబ్లీ అధపాతాళానికి పడిపోయాడు. కాంబ్లీ కెరియర్ నాశనం కావడానికి ఎవ్వరూ కారణం కాదు, తనకు తానే కారణం. ఇప్పటికీ క్రమశిక్షణ లేకుంటే కెరియర్ ఎలా ముగిసిపోతుందన్న దానికి కాంబ్లీ జీవితాన్నే చాలామంది యువ ఆటగాళ్లకు గుర్తు చేస్తూ ఉంటారు.